సేపట్లో ముందుగా వినుషరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. వినుషరెడ్డి గారు ఎందుకు ట్రంప్ ఇలా సరే ఆయన ఈ ఈ ఫైనాన్షియల్ డీల్ ఏంటి, ఆయన ఫ్యామిలీ వ్యవహారం వ్యాపారం ఇది తర్వాత మాట్లాడదాం. ఎందుకు ట్రంప్ ఇలాగా రోజుకు ఒక రకమైన ప్రకటన ఇండియాని కొంచెం చులకన చేసే విధంగా లేకపోతే మనని మిగతా దేశాల దగ్గర ఏదో కాస్త వీకెండ్ చేసే విధంగా మాట్లాడుతున్నాడు? మోదీ గారిని ఇందాక చెప్పినట్టుగా ఆయన ప్రసంగంలో ఎక్కడా ఎవరో మధ్యవర్తిత్వం చేసినట్టు ప్రధానమంత్రి చెప్పలేదు. మన ప్రధానమంత్రి పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది అని చెప్పారు తప్ప వాడు వచ్చాడు వీడు వచ్చాడు అని చెప్పలేదు ఆయన. కానీ వీళ్ళు మాత్రం రోజు ఒక ప్రకటన చేస్తున్నాడు. ఏంటి దీని మీద బీజేపీ స్టాండ్ ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు? వెంకటకృష్ణ గారు, ముందుగా ఏదైతే ఆ రోజు ఉగ్రవాదుల దాడిలో, పహల్గాం దాడిలో 26 మంది వాళ్ళ భర్తలను పోగొట్టుకున్నారు, చాలా మంది పిల్లలు వాళ్ళ తండ్రులను పోగొట్టుకున్నారు. దానికి బదులుగా మన సైనికులు అత్యంత శౌర్యంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఎంతో విజయవంతమైనందుకు ముందుగా మన సైన్యానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ పోరాటంలో అసువులు బాచిన సైనికులు ఎంతో మంది సామాన్యులు కూడా చనిపోయారు బార్డర్ లో, వారికి నా నివాళులు. అదే విధంగా ఈ ఆపరేషన్ ఇంత విజయవంతం అవడంలో మన కంటికి కనిపించకుండా తెర వెనుక ఉండి ఎంతో టెక్నాలజీని అభివృద్ధి చేసి ఈ యుద్ధంలో పాల్గొనడానికి అత్యాధునికమైన వార్ఫేర్ ఇచ్చిన మన సైంటిస్టులు, ఇంజనీర్లకి కూడా నా అభినందనలు. మీరు ఈ రోజు ట్రంప్ గారు మాట్లాడిన మాటల గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇప్పుడే ఇందాకే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇంకొక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఐ వోంట్ సే ఐ డిడ్ ఇట్ బట్ ష్యూర్ యాజ్ వెల్ హెల్ప్ ద లాట్. నేను మధ్యవర్తిత్వం చేశానని నేను చెప్పట్లేదు, బట్ నేను సహాయం చేశాను అన్నారు. వెంకటకృష్ణ గారు, ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్, దేశాల మధ్యలో సంబంధాలు కేవలం ఒక ట్వీట్ల ద్వారానో ఒక సిచ్యువేషన్ లోనో మనం దాన్ని బట్టి అంచనా వేయలేము. మీరు స్టార్టింగ్ స్టేట్మెంట్ ఒకటి చేశారు, ఇందిరాగాంధీతో కంపేర్ చేస్తున్నారని. ఇందిరాగాంధీ గారు 1971 to 75 మధ్యలో, ఇప్పుడు మనం ఉండేది 2025 లో. దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆ రోజు భారతదేశంలో మనకు భారతదేశ ప్రజలను డైరెక్ట్ గా వాళ్ళు అటాక్ చేయలేదు. ఆ రోజు ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, వెస్ట్ అంటే ఇప్పుడు ఏదైతే మనము బంగ్లాదేశ్ అంటున్నామో అక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు. ప్రజలు మేము వాళ్ళు పాకిస్తాన్ నుంచి బయటకు వచ్చేయాలని అనుకున్నాము. సో ఇంటర్నల్ గా ప్రజలకు సహకారం మన ప్రభుత్వం ఇచ్చింది. వినోషరెడ్డి గారు, ఒక మాట, అప్పుడు మనకి పాకిస్తాన్కి, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, వీటి గురించి నేను ఆ డీటెయిల్స్లోకి నేను వెళ్ళాల. అప్పుడు కూడా అమెరికా ఏదో ఏలు పెట్టాలని చూస్తే అప్పుడు మన ప్రధానమంత్రి, ఎవరైనా ప్రధానమంత్రినేనండి, ఇందిరాగాంధీ అయినా మన ప్రధానమంత్రి, మోదీ అయినా మన ప్రధానమంత్రే. మన ప్రభుత్వం చాలా నిర్ద్వందంగా రిచర్డ్ నిక్సన్ ప్రయత్నాన్ని తోచిపుచ్చింది, మీ మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదని. ఇప్పుడు కూడా మోదీ గారు మధ్యవర్తిత్వం ట్రంప్ను ఆహ్వానించారని నేను చెప్పడంలా, అసలు ఆయన ట్రంప్ ప్రస్తావనేది ఎలా మొన్నటి ప్రసంగంలో. కానీ ట్రంప్ ఏకపక్షంగా మాట్లాడేస్తున్నాడు, నేను అన్ని చేశాను, అది చేశాను, ఇది చేశాను, వాణిజ్యం బెదిరించాను, ఒత్తిడి చేశాను నేనని మాట్లాడుతున్నాడు. నిన్నేమన్నాడు, ఇద్దరు కలిసి డిన్నర్ చేయమని చెప్తున్నాడు. ఆయన ఎవరండి డిన్నర్ చేయమని చెప్పడానికి? వీటిని ఎవరో ఒకళ్ళు ఖండించలేదు ఏంటి అనేది వచ్చింది తప్ప ఐఎమ్ నాట్ కంపేరింగ్. ఎవరైనా మన ప్రధానమంత్రే, ఇందిరాగాంధీని తక్కువ అంచనా వేయడం లేదు, ఐరన్ లేడీ. వికే గారు, మీ రెండు క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చేస్తాను. మరి 1972 లో యుద్ధం ముగిసినాక 9 నెలల తర్వాత షిమ్లా అగ్రిమెంట్ ఎవరి ఆధ్వర్యంలో చేసుకున్నట్టు? అటు అమెరికా అండ్ రష్యా అగ్రిమెంట్ లోనే ఆధ్వర్యంలోనే ఇందిరాగాంధీ గారు. నేను ఆ రోజు ప్రధానమంత్రి గారిని గౌరవించే మాట్లాడుతున్నా. 94,000 మంది సైనికులు పాకిస్తాన్ వాళ్ళకి దొరికిపోతే 54 మంది ఇండియన్ సైనికులు, అంటే మన సైనికులు ఎవరైతే పోరాటం చేశారో వాళ్ళను మనం అప్పగించుకోలేదు. ఇప్పటికీ పాకిస్తాన్ చెరలో వాళ్ళు ఉండి చాలా మంది చనిపోయారంట, కొందరు మతిభ్రమించిందంట. ఆ రోజు ఇందిరాగాంధీ గారు కూడా 54 మందిని వెనక్కి తెచ్చుకోలేకపోయారు. రెండవది అతి ముఖ్యమైన విషయం, ఆ రోజు కూడా రెండు దేశాలు ఇన్వాల్వ్ అయ్యాయి. 13,000 కిలోమీటర్ స్క్వేర్ల భూభాగాన్ని మనం వదిలేసుకున్నాం. లైన్ ఆఫ్ కంట్రోల్ ని అఫీషియల్ గా షిమ్లా అగ్రిమెంట్ చేశారు. మరి ఆ రోజే ఈ సొల్యూషన్ అంతా అడిగిండొచ్చుగా, ఆమె చేతిలో ఉండింది. మరి వినోషరెడ్డి గారు, చరిత్రలో చాలా తప్పులు జరిగాయి కాబట్టి తప్పులని చెప్పట్లేదు, తప్పులని చెప్పడం లేదండి, తప్పులని చెప్పడం కాదు. నా పాయింట్ ఏంటంటే అంత హిస్టరీలోకి వెళ్తే నాకు ఒక రోజంతా సరిపోద్దు మనకు. అందుకని ఆ తప్పులు సరిదిద్దుకునే క్రమంలో ఇవన్నీ వస్తున్నాయి. చరిత్రలో తప్పులు జరిగాయా లేదా కాదు, చరిత్ర కరెక్ట్ తెలుసుకోవాలని చెప్పాను నేను, అంతే. ఇప్పుడు రెండవ పాయింట్, మీరు మోడీ గారు అసలు ఏం జరిగిందనేది నేను ఒక్కటే విషయం చెప్తున్నాను. మొదటి రోజు ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టినప్పటి నుంచి కూడా మన వాళ్ళు చాలా క్లియర్ గా, అంటే ఫస్ట్ 3 రోజులు ఎక్కడా కూడా ప్రభుత్వానికి అంటే పొలిటికల్ లీడర్స్ ఎవరు రాలేదు. స్ట్రిక్ట్ గా అది డిప్లొమాటికల్ గా
ఫారిన్ సెక్రటరీ ప్లస్ మిలిటరీకి సంబంధించిన వాళ్ళు బ్రీఫింగ్ లో ఏం చెప్తున్నారు? ఇది నాన్ ఎస్కలేటరీ, రిటాలియేటరీ, ప్రెసైజ్, మెజర్డ్ స్ట్రైక్. మనకు ఏదైతే పెహల్గామ్ లో దాడి చేశారో ఆ టెర్రరిస్టులకు బదులుగా మనము జవాబు చెప్పడానికి చేసిన చర్య. మొదటి రోజు కూడా మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ మాట చెప్పింది వినండి. వాళ్ళు ఆ రోజు ఏం చెప్పారు? దయచేసి ఒక మాట, నా రిక్వెస్ట్ మీకు, మై హంబుల్ రిక్వెస్ట్ అండి వినోద్ రెడ్డి గారు. అఫ్ కోర్స్ మీరు ఈ మొత్తం పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఈ రోజు వరకు మీరు నా డిబేట్లో లేరు కాబట్టి మీరు అదంతా సీక్వెన్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. నేను ఎవ్రీడే డిబేట్ చేశాను కాబట్టి ఆ ఎవ్రీడే ఇష్యూ డే టు డే హ్యాపెనింగ్స్ అని డిస్కస్ చేసేసాం. ఇప్పుడు దాని గురించి కానే కాదు ఇక్కడ పాయింట్ అలా వాట్ ట్రంప్ ఈజ్ డూయింగ్, దానికి ఒక్కదానికే కన్ఫైన్ అవుదాం. ఇక మళ్ళీ మనం ఇవన్నీ ఇదంతా మనం రీక్యాప్ అవసరం లేదు. డోంట్ గో ఫర్ రీక్యాప్.